యమహా ఫ్యాషినో 125 ఈ స్కూటీ అనేది 125 సీసీలో లైటెస్ట్ వెయిట్ ఉన్న వెహికల్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీగా కూడా మనం ఈ ఫ్యాషినో అనేది చెప్పుకోవచ్చు. 2025లో దీంట్లో ఎన్ని వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, ఎంత మైలేజ్ ఈ స్కూటీ ఆఫర్ చేస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ ఈ స్కూటీ గురించి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్, నా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లుక్స్ అనేవి కంప్లీట్గా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. సో చాలా యూనిక్గా అయితే ఉంటుంది ఈ స్కూటీ యొక్క డిజైన్ అనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రంట్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే టాప్లో ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి డ్యూయల్ టోన్లో మనకి డిజైన్ చేశారు. అంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ అలాగే మ్యాటిక్ కలర్లో మనకి డ్యూయల్ టోన్లో అయితే కనిపిస్తుంది. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ మిర్రర్స్ అనేవి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అని మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి దీంట్లో ఇన్బిల్డ్ అయితే చేశారు. అండ్ హెడ్ లైట్ చుట్టూ చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్ తో మనకి కొంచెం అట్రాక్టివ్ డిజైన్ లో మనకి హెడ్ లైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. హెడ్ లైట్ అనేది మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ నడిపించారు కాబట్టి మనకి హాలోజన్ బల్బ్ తో కంపేర్ చేసుకుంటే ఎల్ఈడి యొక్క లైటింగ్ విజిబిలిటీ మనకి ఇంకా బెటర్ అయితే ఉంటుంది. సో నైట్ టైం కూడా మనకి విజిబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఫ్రంట్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డ్ తో మనకి ఫ్రంట్ అంతా కూడా మ్యాటీ బ్లాక్ లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ గానే చూసుకుంటే ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండికేటర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. సైడ్ చూడొచ్చు మనకి ఇక్కడ కొంచెం క్రోమ్ టచింగ్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి యమహా లోగో అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ తో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. మడ్ గార్డ్ పైన కంప్లీట్ గా వైట్ అలాగే గోల్డెన్ స్ట్రిప్స్ తో మనకి స్టిక్కరింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దీని వల్ల మనకి లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయితే అయ్యిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మన డైలీ లైఫ్ లో రెగ్యులర్ కమ్యూట్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది ఎన్ఎఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి మ్యాక్సెస్ ఇంచ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అండ్ వీల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ బ్రేకింగ్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 145mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. మనం చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పర్లేదు, కానీ మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర రైడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అన్నది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీని యొక్క కెర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం 99 kg వెయిట్ తో రావడం జరుగుతుంది. 125 cc ఇది తక్కువ వెయిట్ ఉన్న వెహికల్ అని కూడా చెప్పొచ్చు. సో తక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఎవరైతే లేడీస్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఫుట్ ప్యాక్స్ అనేవి మనకి కంప్లీట్ గా రబ్బర్ టైప్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి బాగానే అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 125 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 8.2 PS పవర్ ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ అనేది 10.3 Nm టార్క్ ని 5000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 2025లో ఈ ఇంజిన్ ని OBD 2B నామ్స్ కి అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ ఇంజిన్ లో బ్లూ కోర్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యూల్ చాంబర్ లో ఫ్యూల్ కంబషన్ ప్రాపర్ లెవెల్లో జరిగి మనకి మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి మైలేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా దీంట్లో SMG టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. SMG అంటే స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీ దీంట్లో అయితే యూజ్ చేశారు. సో దీని వల్ల ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సైలెంట్ గా అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఎటువంటి సౌండ్ లేకుండా ఇగ్నిషన్ అనేది ఆన్ అవడం జరుగుతుంది. అలాగే ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తో మనకి రన్ అవడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ 190mm డిస్క్ అయితే ఉంటుంది. బ్యాక్ సెక్షన్ లో 130mm డ్రమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రెండు బ్రేక్స్ కూడా మనకి యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ మీద మనకి రన్ అవడం జరుగుతుంది. అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే యూనిట్ స్వింగ్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఏం లేదు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/90 10 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ 10 ఇంచ్ వీల్ అయినప్పటికీ బ్రాడ్ టైర్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనకి ఒకే యూనిట్ లో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా యమహా లోగో అయితే కనిపిస్తుంది. అలాగే సైడ్ ప్యానల్స్ మీద చూసుకుంటే ఫ్యాషినో అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. దాని కింద వైట్ అలాగే గోల్డెన్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ పోర్షన్ లో కూడా చూడొచ్చు ఇక్కడ మనకి కొంచెం
క్రోమ్ టచింగ్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. సీట్ మనకి డ్యూల్ టోన్ లో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. స్టిచ్చింగ్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఫ్రంట్ అంతా కూడా మనకి కంప్లీట్ గా లెదర్ ఫినిషింగ్ ఇస్తే మనకి కింద కొంచెం బాటమ్ లో మాత్రం కొంచెం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సీట్ యొక్క హైట్ కూడా మనకి దీంట్లో 780 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజర్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సీట్ ఓపెన్ చేయడానికి జస్ట్ మనం కీని లెఫ్ట్ కి రొటేట్ చేసినట్టయితే కనుక మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో 21 లీటర్స్ బూట్ స్పేస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. సో దీంట్లో మనకి ఎటువంటి బూట్ లైట్ అయితే లేదు. సో నార్మల్ గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బూట్ స్పేస్ అనేది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ దీంట్లోనే ప్రొవైడ్ చేశారు. దీంట్లో 5.1 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇటువంటి క్యాబుల్స్ రావడం వల్ల మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మీరు ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 45 నుంచి 47 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మైలేజ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క నీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అండ్ కింద ఫ్లోర్ బోర్డ్ కూడా కంప్లీట్ గా గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు మనకి కొంచెం డాట్స్ లో మనకి డైమండ్స్ లో మనకి ఇక్కడ కట్ చేశారు కదా. సో మనకి కొంచెం బెటర్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మనకి ఇక్కడ ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. చిన్న లగేజ్ ఏమైనా ఉంటే మనం దీని ద్వారా ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సెక్షన్ లో మనం పోర్షన్ చూడొచ్చు, మనకి కొంచెం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ లో మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. సో చూడడానికి కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది ఫ్రంట్ పోర్షన్ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్ సంబంధించిన బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది మీరు కావాలనుకుంటే ఆన్ లో కానీ ఆఫ్ లో కానీ మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద కానీ చూసుకుంటే ఇక్కడ హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కానీ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ లో రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవి కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది, డిజిటల్ స్పీడోమీటర్, అలాగే ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ కనిపిస్తున్నాయి. అండ్ సైడ్ గానీ చూసుకుంటే ఇక్కడ మనకి ఎకో అని చెప్పేసి ఒక ఇండికేటర్ కనిపిస్తుంది. దీంట్లో మనం ఎకోలో కానీ పవర్ మోడ్ లో కానీ రైడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా అసిస్ట్ ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే ఆటో స్టార్ట్ స్టాప్ సంబంధించిన ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. సో దీన్ని మీరు పేర్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో వైక్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాంతో మీరు పేర్ చేసుకుంటే కనుక సో కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 94,630 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 1,23,000 బడ్జెట్ లో మనకి రావడం జరుగుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అలాగే ఆఫర్స్ గురించి తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం యమహా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు స్కూటీ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన యమహా ఫాసినో యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ వీడియో ఇది అనమాట. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.